హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు తప్పకుండా చెప్పండి. ఇంకా ఈ రోజు వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఇంట్లో స్ప్రౌట్స్ తినట్లేదా? మీరు మీ డైట్లో స్ప్రౌట్స్ ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నారు కానీ స్ప్రౌట్స్ తినట్లేదు, ఆ సలాడ్ అవి తినాలనిపించట్లేదు అనుకుంటే ఈరోజు నేను చూపించే రెసిపీ చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీకు అసలు స్ప్రౌట్స్ అనే అనిపించదు. సూపర్ యమ్మీ ఉంటుంది. తప్పకుండా చిన్న రెసిపీ ఇది, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అనేది నాకు తప్పకుండా చెప్పండి, ఓకేనా? అయితే ఈ రెసిపీ చూసి వచ్చేయండి. ఓకే, టాటా. రెసిపీ స్టార్ట్ చేసేద్దామండి. నేను ఈరోజు పెసలు తీసుకున్నాను, స్ప్రౌట్స్ చేశాను అనమాట. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జస్ట్ మనం ఫస్ట్ తాలింపు పెట్టుకుంటాం, తర్వాత మిల్క్ తో బాయిల్ చేస్తాం అనమాట. అందుకే మంచి రిచ్ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత స్ప్రౌట్స్ ని ఇందులో వేసుకుంటాం. సో చూసారు కదా, స్ప్రౌట్స్ వేసుకొని జస్ట్ కొన్ని సెకండ్స్ మళ్ళీ ఫ్రై చేసుకొని మనం వేడి పాలు వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాను. ఎప్పుడైనా వేడిది ఎందులోనైనా వేసేటప్పుడు వేడిగానే పాలు కూడా ఉండాలి. సో పాలు వేసుకొని పాలలో కాసేపు ఉడకబెట్టాలన్నమాట. కొంచెం పాలన్నీ దగ్గరికి వచ్చే వరకు ఉంచుకొని ఒకసారి టేస్ట్ చూసి ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్ గా ఉంటుంది, బట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు చెప్పండి. ఇలా సేమ్ ప్రాసెస్ లో బఠానీ బాయిల్ చేసి చేసుకున్న బాగుంటుంది, స్వీట్ కార్న్ చేసుకున్న బాగుంటుంది. సో చాలా సింపుల్ రెసిపీ. కొత్తగా కుకింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇదే సింపుల్ రెసిపీ ఈరోజు మీకు చూపిద్దాం అనుకున్నాను. సో మళ్ళీ కలుస్తాను. సో చూసారు కదా, చాలా సింపుల్ గా జస్ట్ పాలు యాడ్ చేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ మధ్య నేను అస్సలు కష్టం లేకుండా బోల్డ్ అంతా స్ప్రౌట్స్ తింటున్నాను. అండ్ నా ఫేస్ కొంచెం తగ్గింది కదా, బుగ్గలు అన్నీ కూడా కొంచెం తగ్గాయి. వెయిట్ ఏం తగ్గలేదండి. నేను చెప్పాను రైస్ చాలా వరకు తగ్గించాను, అందుకని డిఫరెన్స్ చాలా చాలా తెలుస్తుంది. కార్బ్స్ తగ్గిస్తే ఫేస్లోని ఆ పఫీనెస్ అనేది పోతుంది. ఇప్పటికి నాకు ఒక 10-15 డేస్ ముందుకి ఇప్పటికి నాకు కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే ముందు ఇంత అయిపోయాయి కదా, ఇప్పుడు కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఏమంటారు? ఇంకా ఈరోజు వీడియోలో నేను చూపిస్తాను నాకు వేస్ట్ అనిపించిన కిచెన్ గ్యాడ్జెట్స్. బోల్డ్ అని దొరుకుతున్నాయి కదా మార్కెట్లో, మనకి చాలా టెంప్టింగ్గా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అవి ఏవి చూసినా సరే, అరే బాగుంది అని చెప్పి. బట్ నేను తెప్పించుకున్న వాటిలో కొన్ని నాకు వేస్ట్ అనిపించింది, స్పేస్ ఆక్యుపై చేయడం తప్ప అస్సలు పనికిరావు అనిపించిన ప్రోడక్ట్స్ నేను మీకు చూపిస్తాను. మీకు ఇది ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అనుకుంటున్నా. సో ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతాయా లేదా అనేది కూడా నాకు తప్పకుండా చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అన్నిటికన్నా వేస్ట్ ప్రోడక్ట్ నాకు అనిపించిందండి, నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. అంతే, మీ ఎవరికైనా ఇందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే అఫెండ్ అవ్వకండి, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇదిగోండి, ఈ డీప్ ఫ్రైకి యూజ్ చేస్తారు. దీని పేరేంటో నాకు తెలీదు. దీనికి వచ్చిన పౌచ్లో కూడా దీనికి ఏం పేరు మెన్షన్ చేయలేదన్నమాట. సో మీకు తెలుసా దీన్ని ఏమంటారో? ఇది మనకి క్లబ్ ఫ్యాక్టరీలో బోల్డ్ అన్ని కిచెన్ గ్యాడ్జెట్స్ దగ్గర ఇది కనిపిస్తుంది ఈ మధ్యన. ఇక్కడ స్టఫింగ్ పెట్టాలి. స్టఫింగ్ పెట్టిన తర్వాత డీప్ ఫ్రై చేసేటప్పుడు జస్ట్ ఇలాగా ఆయిల్లో వేయాలన్నమాట. ఇందులోని ఇది అస్సలు బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ అంతా బాగాలేదు. తర్వాత మనం ఇలా ఆయిల్ అనేది స్పిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత స్పేస్ బోల్డ్ అంతా వేస్ట్ ఇంట్లో, కిచెన్లో. అండ్ సో ఫస్ట్ వేస్ట్ ప్రోడక్ట్ నాకు అనిపించిన దాంట్లో ఇది.
సో నెక్స్ట్ చూపించిన అయితే సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇదిగోండి ఇది. సో దీనికి ఇది మనం బౌల్కి పెట్టుకొని సూప్స్ ఏమైనా వేసుకోవడానికి. ఇది సిలికాన్తో తయారు చేసి ఉందండి. చూడడానికి సింపుల్గా ఉంది, కానీ ఇది వేరేగా కొనడం అనేది నా ఉద్దేశంలో వేస్ట్. మీరు అడగొచ్చు మీరు ఎందుకు తీసుకున్నారు, మరి డబ్బులు ఎందుకు వేస్ట్ చేశారు అని. చూడండి, ఇది నా ప్రొఫెషన్ లాగా కాబట్టి ఇవన్నీ ట్రై చేయడం మీకు చెప్పడమే నా పని అని నేను అనుకుంటున్నాను. నాకు ఇంకా ఇలాంటి బోల్డ్ చేయాలని ఉంది. మీకు నచ్చుతాయా లేదా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. సో ఇదైతే మనం బౌల్ ఏదైనా వాటికి ఇలాగా పెట్టేసుకొని వేసుకోవాలి. సో స్పిల్ అయిపోతుంది అనమాట, కింద నుంచి కూడా పోతుంది. అండ్ చాలా వేస్ట్ అనిపించింది నిజంగా. సో చూసారు కదా మీరు ఎంత యూజ్లెస్ ప్రోడక్ట్ ఇది. సో సెకండ్ యూజ్లెస్ ప్రోడక్ట్ ఇది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గార్లిక్ గ్రేట్ చేసేదండి. ఈ గార్లిక్ గ్రేటర్ కూడా వేస్ట్ అనిపించింది. క్యూట్గా ఉంది అనేది తప్ప ఇది అంత పనికి వస్తుంది అనేవి నాకు అనిపించలేదు. ఎందుకంటే మనం గార్లిక్ జస్ట్ దంచేసుకోవచ్చు, నైఫ్తో కట్ చేసేసుకోవచ్చు. ఇంకా పీల్ చేసేవైతే కొంచెం పనికి వస్తాయి, కానీ జస్ట్ గ్రేట్ చేసేది వేస్ట్ అనిపించింది నాకు. మీరేమంటారు? ఇందులో ఏ ప్రోడక్ట్ మీకు నచ్చింది, నేను ఎందుకు వేస్ట్ అంటున్నాను, ఎందుకు యూజ్లెస్ అంటున్నాను అని ఎవరికైనా కోపం వచ్చింది అనేది కూడా నాతో చెప్పండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది అసలు పని చేయలేదు. మీకు నా పాత వీడియోస్లో గుర్తుంటే ఇది ఒకసారి మెన్షన్ చేశాను. ఇది సీల్ చేయడానికి పనికి వస్తుంది అనమాట. ఇందులో బ్యాటరీస్ పెట్టాను, అయినా నాకు పని చేయలేదు. సో ఇలాంటి ప్రోడక్ట్స్ ఏవి తీసుకోకండి, ఇవేం పని చేయవు. అండ్ మంచి క్వాలిటీ తీసుకున్నా సరే పని చెయ్యట్లేదు, అంత యూస్ఫుల్ అయితే నాకు అనిపించలేదు. ఇది హాఫ్ ఆఫ్ అని చెప్పాలి, ఎందుకంటే నాకు సో అసలు పని చేయట్లేదు కాబట్టి నాకు యూజ్లెస్ అనిపించింది. సో పని చేస్తే కొంచెం పర్లేదు ఇది. సో ఇది యావరేజ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి. ఇది డీప్ ఫ్రై చేసేటప్పుడు మనం పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై చేసిన వాటిని దీని మీద పెట్టుకోవాలంట. దీని మీద ఎందుకు మళ్ళీ పెట్టుకోవడం, మనం టిష్యూ మీదే పెట్టేసుకోవచ్చు కదా అనిపించింది నాకు. అండ్ ఇది కూడా నాకు యూజ్లెస్ అనే అనిపించింది. మీరేమంటారు? అనవసరంగా డబ్బులు వేస్ట్ కదా. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదిగోండి. ఇది మనం చాలా దగ్గరలో చూసాం. అది చాప్ చేసేటప్పుడు ఫింగర్స్కి ప్రొటెక్షన్గా అనమాట. సో ఇలా చాప్ చేసుకోవడానికి. సో ఇది కూడా నాకు ఏమీ అంత సూపర్ అనిపించలేదు, వేస్ట్ అనే అనిపించింది. మీరేమంటారు? సో కిచెన్లో సంత ఎక్కువ ఉన్నా సరే ఏం చేయాలో అర్థం కాదు. సో అదే ఈ కొన్ని ప్రోడక్ట్స్ మీరు ఎవరి దగ్గరైనా లేవు తీసుకుందాం అనుకుంటే కనుక వేస్ట్ అనేది, యూజ్లెస్ అనేది నా ఒపీనియన్. జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను. బట్ ఇంట్లో రకరకాల గ్యాజెట్స్ ఉండాలి, అన్ని రకాలు యూజ్ చేయాలి అనే మైండ్ సెట్ ఉంటే పర్వాలేదు, తీసుకోవచ్చు. కానీ డబ్బులు వేస్ట్ ఎందుకు, అనవసరమైన ప్రోడక్ట్స్, ఇంట్లో ఎక్కువ స్టఫ్ ఎందుకు అనుకునే వాళ్ళు మాత్రం వీటి జోలికి వెళ్ళకండి. అవి చూడడానికి చాలా టెంప్టింగ్గా మనకి ఇమేజెస్లో ఉన్నా సరే అంత సీన్ లేదు వాటికి. సో ఇదే షేర్ చేసుకుందాం అనుకున్నాను మీతోని. నెక్స్ట్ నిన్నటి వీడియోలో మీ అందరూ నా ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి, ఎక్కడి నుంచి తెప్పించారని అడిగారు. సో ఆ ఇయర్ రింగ్స్ ఇవి నేను సెలెక్ట్ కాస్ట్ నుంచి తెప్పించుకున్నాను. క్లబ్ ఫ్యాక్టరీ నుంచో సెలెక్ట్ కాస్ట్ నుంచో తెప్పించుకున్నానండి. సో మీ అందరికీ చాలా నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కమెంట్ చేయలేకపోయాను, రిప్లై ఇవ్వలేకపోయాను, అందుకని ఈ వీడియోలో చెప్తున్నాను. ఇంకో ఎక్కువ క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, ఈ కుక్కర్ చూపించాను కదా, ఈ కుక్కర్ ఏంటి అల్యూమినియమా స్టీలా అని అడిగారు. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. సో చూడొచ్చు మీరు, స్టెయిన్లెస్ స్టీల్. మనకి ఇండక్షన్ లేదనుకుంటా. సో ఇది స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అండి, క్యూట్ కుక్కర్. సో దాని తర్వాత మీలో చాలా మంది నాకు చెప్పారు, స్టీల్ బాక్స్లో పచ్చడిని స్టోర్ చేస్తే స్టీల్ బాక్స్ పాడైపోతుంది, మంచిది కాదు అని చెప్పారు. అందుకే మీరు చెప్పిన తర్వాత నేను చేయకుండా ఉంటానో చెప్పండి. అందుకనే నేను అది గ్లాస్ కంటైనర్లోకి మార్చాను. దాన్ని కూడా రిప్లై ఇవ్వలేదు చాలా మందికి. సారీ అండి, ఏమనుకోకండి, కొంచెం బిజీ ఉన్నాను అన్వితో. అందుకనే అన్వికి యాన్యువల్ డే ఫంక్షన్ జరుగుతుంది అనమాట. తను పార్టిసిపేట్ కూడా చేస్తుందండి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్లోని. అందుకని కొంచెం బిజీగా ఉన్నాను అంతే. నా దగ్గర గ్లాస్ కంటైనర్స్ పింగాని ఇవన్నీ అయితే ఇరిగిపోతే కింద పడి అని చెప్పి నాకు ఆ మెటీరియల్స్ అంతా హ్యాండిల్ చేయలేను అనమాట. అందుకని నేను స్టీలే ప్రిఫర్ చేస్తున్నాను ఈ మధ్యన. తర్వాత స్టీల్ కప్స్ ఎక్కడ కొన్నారు అని కూడా అడిగారు. ఆ స్టీల్ కప్స్ నేను డీమార్ట్లో తీసుకున్నాను. అండ్ చాలా దగ్గరలో అవి కనిపిస్తున్నాయి ఈజీగానే. సో నా దగ్గర ఒక ఆలివ్స్ బాటిల్ ఉంటే అందులో నేను ఈ పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసేసాను. అంతే. అయితే ఈ వీడియోకి మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టాటా. సో మళ్ళీ వచ్చాను అనుకుంటున్నారా? నేను హెల్తీ సూత్ర అని చెప్పి ఒక బ్రాండ్ తీసుకొచ్చాను. ఇవి చాలా బాగున్నాయి, బిగ్ బజార్లో చాలా ఎఫోర్డబుల్ ఉన్నాయి. అండ్
ఫిట్ ట్యూబర్ అని ఒక యూట్యూబర్ ఉంటారు చూడండి, ఆయన కూడా ఇవే సజెస్ట్ చేశారు. సో బిగ్ బజార్ లో దొరుకుతున్నాయి, చాలా బాగున్నాయి. వాళ్ళ రేంజ్ లో మనకి రాగి ఫ్లేక్స్, ఇంకా జొన్నలతో చేసినవి, జస్ట్ మనం పాల్లో వేసుకొని కార్న్ ఫ్లేక్స్ లాగా తినొచ్చు, లేకపోతే మిక్చర్ లాంటివి ఏమైనా తయారు చేసుకోవచ్చు. చాలా రేంజ్ ఉంది, ఒకసారి వెళ్తే కనుక ట్రై చేయండి. చాలా ఎఫోర్డబుల్ లో మంచి క్వాలిటీ దొరుకుతున్నాయి. అదే మీకు చెప్దాం అనుకొని మళ్ళీ వచ్చాను. సో ఇంకా రాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. టాటా.